నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్లోని నందిని హోటల్ను మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం కస్టమర్లకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని నిర్వాహకులకు తెలియజేశారు. హోటల్ యాజమాన్యం వారు ప్రారంభించిన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెల్లా కిరణ్ కుమార్, రాపోలు వెంకటేశ్వర్లు, పరకాల నరేష్ కుమార్, తాడిశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
నుంచి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ రోడ్లో ప్రసాద్ హోటల్ ఆపోజిట్లో. ఇక్కడ ఇంతకుముందు నేను టిఫిన్ చేశాను, చాలా అద్భుతంగా చాలా బాగున్నాయి. చట్నీలు కానీ, పూరి కానీ, వడ కానీ చాలా అద్భుతంగా చాలా బాగున్నాయి. దీంతో పాటు వీళ్ళు రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేశారు. బిర్యానీ భోజనాలు గిట్లా ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాన్ని నల్గొండ ప్రజలందరూ కూడా పంచుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇద్దరం కలిసి ఈరోజు నల్గొండ పట్టణంలో నందినీస్ కిచెన్ అని చెప్పేసి రెస్టారెంట్ స్టార్ట్ చేసాము. దీంట్లో ఏంటంటే మెయిన్ మా మోటో హైజీనిక్ అండ్ క్వాలిటీ ఫుడ్ ఎట్ లో ప్రైసెస్. దాంట్లో భాగంగానే ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా చేసిన శ్రీనివాస్ అన్న గారికి, రమేష్ అన్న గారికి మరియు మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు. వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. అలాగే మాది ఓపెనింగ్ సందర్భంగా ఇప్పుడు అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మనకి రెస్టారెంట్ అన్ని ఐటమ్స్ చైనీస్, తందూరి, ఇండియన్, సౌత్ ఇండియన్, థాలీ మీల్స్ అన్నీ కూడా అది కూడా మనం సరసమైన రేట్లకి మన లోకల్లో ఎఫర్ట్ చేసే రేట్లకి అమ్మడం జరుగుతుంది. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మా విజయానికి తోడ్పడగలమని. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో నందిని రెస్టారెంట్ అని చెప్పేసి కొత్తగా హోటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో టిఫిన్స్తో పాటు మార్నింగ్ టిఫిన్స్తో పాటు మధ్యాహ్నం లంచ్, అదేవిధంగా ఈవినింగ్ డిన్నర్తో సహా ఈ హోటల్ నిర్వహించబడతాము. దీన్ని నిర్వహించేటటువంటి నరేష్ గారు, అదేవిధంగా కిరణ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాము. పట్టణ ప్రజలందరూ కూడా, ఎందుకంటే యువకులు స్వశక్తితో ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఒకసారి విజిట్ చేసి ఈ హోటల్కి ప్రోత్సాహం అందించాలని చెప్పేసి, అదేవిధంగా యాజమాన్యం కూడా ఇక్కడికి వచ్చే కస్టమర్లకు మంచి సర్వీస్ ఇవ్వడంతో పాటు ఫుడ్ను కూడా సేఫ్టీగా, ఎందుకంటే ఇవాళ రేపు చాలా చోట్ల కల్తీ జరుగుతూ ఉంది కాబట్టి కల్తీ లేకుండా స్వచ్ఛమైన పదార్థాలతోటి ఫుడ్ అందించినట్టయితే, టేస్టీ ఫుడ్ అందిస్తే ప్రజలు కూడా ఆదరిస్తారు కాబట్టి యాజమాన్యం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. నీట్నెస్ కూడా మెయింటైన్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే రేట్లను కూడా, ఎందుకంటే అడ్డమైన రేట్లు పెట్టకుండా అందుబాటులో సరసమైన ధరలతోటి ఫుడ్ని అందించినట్టయితే మీకు మంచి విజయం చేకూరుతుంది కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పేసి, అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా ఈ నందిని రెస్టారెంట్ని ఆదరించాలని చెప్పి